లేజర్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయా? సో ఈ క్వశ్చన్ డైలీ నాకు చాలామంది క్లయింట్స్ మా క్లినిక్లో అడుగుతూ ఉంటారు. లేజర్ చేయించుకుంటే క్యాన్సర్ వస్తుందంట కదా. సో లెట్స్ బ్రేక్ ద మిత్. సో నవేడేస్ మనం లేజర్ హెయిర్ రిమూవల్ కానీ యాంటీ ఏజింగ్ లేజర్స్ ఇట్లా డే టు డే ఎవ్రీ క్లినిక్లో లేజర్స్ అనేవి ఉంటున్నాయి. సో ఎవ్రీ డే సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ దీస్ లేజర్స్ గెటింగ్ డన్ ఎట్ అవర్ క్లినిక్. బిఫోర్ ఈ క్యాన్సర్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు లేజర్స్ స్కిన్లో వాడే లేజర్ స్పెక్ట్రమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఒక విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ని లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రమ్ అని ఉంటుంది. ఆ వేవ్ లెన్స్ని యూస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ది స్కిన్ లేజర్స్ డిజైన్ చేసి ఉంటాయి. జస్ట్ లైక్ విజిబుల్ లైట్ నుంచి ఇన్ఫ్రారెడ్ లైట్ వరకు ఒక వేవ్ లెంత్ ఉంటుంది. దట్ వేవ్ లెంత్ ఈజ్ అ విజిబుల్ జనరల్ లైట్ వేవ్ లెంత్. ఈ వేవ్ లెన్స్ యూస్ చేసుకొని లేజర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ విజిబుల్ లైట్ అంటే ఇవన్నీ ఒక నాన్ అయోనైజింగ్ రేడియేషన్ యూజ్ చేసుకునే లైట్స్ అన్నమాట. నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్ అంటే ఏంటి అంటే ఇవి ఫోకస్డ్ లైట్ ఉంటుంది, స్కిన్లో ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ డెప్త్ వరకే వెళ్తుంది. సో దెర్ ఆర్ అదర్ లేజర్స్ ఆర్ వేవ్ లెన్స్ విచ్ ఆర్ కాల్డ్ అయోనైజింగ్ వేవ్ లెన్స్. జనరల్గా మనం ఎక్స్రేస్లోను సిటీ స్కాన్లో యూస్ చేసే లైట్స్ అవి అయోనైజింగ్ లెన్స్. అవి మన స్కిన్ని దాటి మన బాడీ లోపలికి డీప్గా పెనిట్రేట్ అవుతాయి. సో అటువంటి వాటికి క్యాన్సర్స్ కాజ్ చేసే లక్షణాలు ఉంటాయి. బట్ నాట్ ద లైట్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ ద లేజర్స్ ఎట్ అ స్కిన్ క్లినిక్. సో మనం లేజర్ హెయిర్ రిమూవల్కి కానీ యాంటీ ఏజింగ్కి కానీ స్కార్స్కి కానీ ఏ లేజర్స్ అయితే వాడుతున్నామో దే ఆర్ ఆల్ FDA అప్రూవ్డ్ అండి. FDA అప్రూవ్డ్ అంటే అవుట్ ఆఫ్ సో మెనీ ట్రయల్స్ దే ఆర్ ప్రూవెన్ టు బీ వెరీ మచ్ సేఫర్ ఆన్ యువర్ స్కిన్. సో feel free and feel safe when you get a laser session done at a skin clinic, that is to at a dermatologist clinic.